2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, అమ్మకి ఎన్ని రకాలుగా ఆస్తి చెందుతుంది? ఆ చెందిన ఆస్తికి వారసులు ఎవరు? కొడుకులా? కూతుళ్ళా? అండ్ దాంతో పాటు ఈ ఆస్తి అనేది, ఈ ఆస్తి పైన హక్కు ఎవరికి ఉంటుంది సార్? తల్లి ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది? కొడుకులకా? కూతుర్లకా? చాలా ఇళ్లలో దీనికి సంబంధించి చాలా సమస్యలైతే ఉంటున్నాయి. చాలామంది కూతుళ్ళు అమ్మ యొక్క ప్రాపర్టీ మాకే కావాలి, అమ్మ యొక్క బంగారం మాకే కావాలి, అమ్మ మాకు ఆడపిల్లల యొక్క హక్కు ఇది అని చెప్తూ చాలా ఇళ్లలో గొడవలు వస్తుంటే చాలా చోట్ల ఈ కేసులు కూడా మాకు వినిపిస్తున్నాయి. లీగల్ కూడా చాలామంది మాకు ఫోన్లు కూడా చేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 యాక్ట్ ప్రకారం క్లియర్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. తల్లికి ఆస్తి ఎన్ని రకాలుగా వస్తుంది. ఒకటి, తల్లికి ఆస్తి తను స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తి, తన ఉద్యోగం వ్యాపారం ఏదో చేసుకుంటూ సంపాదించుకున్నటువంటి ఒక ఆస్తి. నెంబర్ 2, భర్త తరపున వచ్చేటువంటి ప్రాపర్టీ. అంటే భర్త తరపు ఫాదర్ అంటే మామగారి తరపు నుంచి తనకి ఒక ఆడపిల్లగా వచ్చినటువంటి ఒక ఆస్తి. వంశపారంపర్యంగా నేను చెప్తున్నాను, అంటే ఆనువంశిక ఆస్తి, లేకపోతే ఏన్షియంటల్ ప్రాపర్టీ అంటారు. భర్త చనిపోతే అది కూడా వంశపారంపర్యంగా తనకు వచ్చే ఆస్తి ఉంటుంది. సో ఇదొక రకంగా వచ్చే ఆస్తి ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే తన ఇంటి తరపు వారి దగ్గర నుంచి ఒక వాటాలు వేసుకునేటప్పుడు తన యొక్క తండ్రి తరపు నుంచి కూడా ఒక ఆస్తి తమకు సంపాదించి ఉంటుంది. అది కూడా వచ్చేది. ఇది కాకుండా స్త్రీధనం అంటాం. అంటే పెళ్లి టైంలో ఆమెకు వచ్చినటువంటి కట్నం కానుకలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇతరత్ర వస్తు రూపంలో కావచ్చు, బాండ్స్ రూపంలో కావచ్చు, షేర్స్ రూపంలో కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల కొంతమంది స్థలాలు ఇస్తారు, ఆ రకంగా సంక్రమించిన ఆస్తి కావచ్చు. ఇలా 4 రకాలుగా ఆమెకి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మకి అంటే తల్లికి. ఇక్కడ ప్రతిదాని సెక్షన్ 15 ప్రకారం ఏం చెప్తుందంటే ఈ ఆస్తి ఏ కేటగిరీస్ కిందన ఎలా విభజించబడి ఉంటుంది అనేది మనకి ఈ యాక్ట్ ప్రకారం చెప్తుంది. ఎలా చెప్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె సంపాదించుకున్న ఆస్తి ఉంది. అమ్మ తను స్వార్జితంగా తను సంపాదించుకున్న ఆస్తి ఉంది. ఈ ఆస్తి ఆమె ఎవరికైనా ఇచ్చే అధికారం ఆమెకు ఉంటుంది. అంటే ఆమె దారిన పోయిన దానయ్య కూడా పిలిచివ్వచ్చు, ఎవరో ముఖం తెలియని కూడా ఇవ్వచ్చు, అనాథాశ్రమాలు రాయొచ్చు, లేకపోతే దేవాలయాలు రాయొచ్చు. తన ఇష్టం, తన చాయిస్ ఇది. సో తను సంపాదించుకున్న ఆస్తి తను ఎవరికైనా ఇచ్చే అధికారం నెంబర్ 1 ఇది ఉంటుంది. నెంబర్ 2, ఒకవేళ అమ్మ విల్లు రాయకుండా చనిపోతే అప్పుడు యాజ్ పర్ వారసత్వ హక్కు చట్టం ప్రకారం కొడుకులకి కూతుళ్ళకి సమానంగా ఆ ఆస్తి హక్కు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి చనిపోయిన తర్వాత ఆమె విల్లు రాయకుండా చనిపోయిన పక్షంలో. ఇది ఒకటి. నెంబర్ 2, తండ్రి యొక్క తరపు నుంచి అంటే భర్త చనిపోయాడు, భర్త యొక్క వాటా ప్రకారం తనకు ఒక వాటా వచ్చి ఉంటుంది. ఆ ఆస్తి హక్కు ఎలా ఉంటుంది? ఆ సంక్రమించిన ఆస్తి ఇది తప్పనిసరిగా తన పిల్లలకి అది వారసత్వంగా వచ్చే హక్కు ఉంటుంది. తన కొడుకులకి కూతురికి సమాన హక్కు ఉంటుంది. అదేవిధంగా తను స్త్రీధనం రూపంగా వచ్చినటువంటి ప్రాపర్టీ ఉంది. స్త్రీధనం అంటే తన పెళ్లిలో తనకి ఇచ్చినటువంటి ప్రాపర్టీ. అంటే నేను చెప్పినట్టుగా బాండ్స్ కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, బంగారం రూపం కావచ్చు, ఇతరత్ర ఏ కారణాలు రీచ్ అయినా సరే తనకి ఆ రకంగా సంక్రమిస్తే కూడా దాని మీద పూర్తి హక్కు ఆమెకే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలంతా కూడా ఆమె చెంది ఉంటుంది. కాబట్టి ఆమె ఎవరికైనా ఇచ్చే అధికారం ఆమెకు ఉంటుంది. ఇంకొకటి, తన పుట్టింటి తరపు నుంచి తనకు వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో తను కూడా ఆ ప్రాపర్టీని తన కింద ఉన్నటువంటి పిల్లలకి సమాన హక్కుల ప్రకారం కిందకు వచ్చే అధికారం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో తను స్వార్జితంగా వచ్చిన ఆస్తి అయితే తను ఎవరికైనా ఇచ్చుకునే అధికారం ఉంటుంది. తనకు వారసత్వ రూపంగా వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో కింద పిల్లలకి అంటే కొడుకులకైనా కూతుర్లకైనా సమానంగా ఇచ్చే అధికారం ఉంటుంది తప్పించి ఇందులో ఒకరికి ఎక్కువ, ఆడపిల్లలకి ఎక్కువ, మగపిల్లలు తక్కువ అనేది అయితే ఇక్కడ వివక్ష అయితే లేదు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఈక్వల్ పార్ట్స్ అయితే వచ్చే అధికారం ఉంటుంది. కొడుకులకైనా కూతుర్లకైనా అమ్మ యొక్క ప్రాపర్టీ ఏ రూపంగా వచ్చినట్లయినా సరే. అయితే ఇక్కడ స్థిరచరాస్తుల్లో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ల్యాండ్స్ విషయంలో చెప్పుకుంటున్నాం. అట్లా కాకుండా బంగారం విషయంలో కూడా, ఈవెన్ దో గోల్డ్ విషయంలో కూడా, షేర్స్ విషయంలో ఉన్న, బాండ్స్ ఉన్న, నగదు రూపంలో ఉన్న, ఏ ఇతరత్ర రూపకంగా ఉన్నప్పటికీ కూడా కొడుకులకైనా కూతుర్లకైనా సమాన ఆస్తి హక్కు ఉండదు తప్పించి ఇందులో తల్లి ఆస్తి కాబట్టి కూతురుకి ఎక్కువ అని కొడుకు తక్కువ అనేటువంటి ఈ భేదాభిప్రాయం అయితే ఎటువంటి తేడా అయితే లేదు సిరిగారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మనం సైటేషన్ చూసినట్లయితే 2017లో వచ్చినటువంటి ఉమాదేవి వర్సెస్ సుబ్రహ్మణ్యం కేసులో కానీ, 2019లో వచ్చినటువంటి విష్ణుప్రియ వర్సెస్ శంకర్ విషయంలో కానీ, అదేవిధంగా 2022లో వచ్చినటువంటి వైద్యుల హరీష్ వర్సెస్ కాంత ఈ కేసుల్లో కూడా క్లియర్గా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయంటే తండ్రి యొక్క ప్రాపర్టీ ఏ రకంగా అయితే పిల్లలకి, కొడుకులకి, కూతులకి సమానంగా ఉంటుందో అదేవిధంగా తన స్వార్జితమైన ప్రాపర్టీ అయితే తను ఎవరికైనా ఇచ్చుకునే అధికారం ఉంటుంది పిల్లలతో పాటు సమానంగా తన చాయిస్ విల్లు ప్రకారంగా అయితే.
అలా కాకుండా తను వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ అయితే కొడుకులకి కూతుర్లకి సమాన ఆస్తి హక్కు ఉంటుంది. ఒకవేళ కొడుకుల పిల్లలు ఎక్కువ ఉండి కూతుర్ల పిల్లలు తక్కువ ఉన్నా మనవలకు కూడా వస్తుంది ప్రాపర్టీ. యాజ్ ఇట్ ఈస్‌గా మనవలకి మనవరాళ్ళకి కూడా వస్తుంది. వారసత్వ రూపంగా వచ్చింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకుకి ఒక ఇద్దరు పిల్లలున్నారు. కూతురికి ఒక్కరే కొడుకు గాని, కూతురు గాని ఉన్నారనుకుందాం. అంటే కూతురు పిల్లలు. ఇక్కడ భాగపంపకాలు చేసినప్పుడు కొడుకుకి ఇద్దరు కొడుకులు లేకపోతే ఇద్దరు కూతురున్నారనుకుందాం. అప్పుడు వీళ్ళకి 2 ఓటాలొస్తాయి. అంటే కొడుకుకొస్తుంది. కొడుకుకి ఇద్దరు పిల్లలకి ఇంకొక 2 భాగాలు అంటే 3 భాగాలు వీళ్ళకి ఉంటాయి. ఇక్కడ కూతురు విషయానికి వచ్చేసరికల్లా కూతురికి ఒకటే కూతురు గాని, కొడుకు గాని అనుకోండి వీళ్ళకి 2 భాగాలొస్తాయి. సో అదేంటది మరి వాళ్ళకి 2 భాగాలు వస్తున్నాయి మాకు 3 భాగాలు ఎలా అంటే కొడుకు ఎక్కువ భాగాలు తీసుకుంటాడని కాదు. అంటే ఎక్కువ మంది పిల్లలు లేకపోవడం మా తప్ప అంటే అది దీని విషయంలో చట్టం ఏమీ చేయలేదు. అది మీ తప్ప కాదండి. తప్పొప్పుల ప్రసక్తి ఇక్కడ కాదు కాబట్టి కూతురికైనా ఈ యొక్క ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ కూతురికే కాదు నేను చెప్పేది కొడుకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడికి ఒకటే పిల్లడు ఉన్నాడు. మిగిలిన ఇద్దరికి ఒక ఆయనకి ముగ్గురు ఉండొచ్చు. ఒక ఆయన ఇద్దరు ఉండొచ్చు. ముగ్గురుంటే 3 భాగాలు వస్తాయి. ఇద్దరుంటే 2 భాగాలు వస్తాయి. ఒక్కరే ఉంటే ఒక భాగం వస్తుంది. అంతే తప్పించి వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ వాటా తీసుకెళ్ళిపోతున్నారంటే కుదరని పని. చట్టం ఏం చెప్తుందంటే ఈక్వల్‌గా సమాన హక్కులు కాబట్టి మనవలు, మనవరాలు ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్‌గా ప్రాపర్టీ చెందుతుంది తప్పించి అగో వీళ్ళు ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఒక వాటా ఇవ్వమని చెప్పి కూతురు గొడవకొచ్చినా లేదా కొడుకు గొడవకొచ్చినా ఇది సరిపోయినటువంటి విధానం. సో సెక్షన్ 51/1 మనకేం చెప్తుందంటే హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వపు చట్టం 1956 ఇందులో విధి విధానాలు ఎవరెవరికి ఎలా భాగ పంపకాలు చేయాలనే విషయం మీద స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఆస్తి ఎలా ఉంటుందంటే అమ్మాయి నుంచి వస్తున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో తన స్వార్జితమైన ప్రాపర్టీ తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. తండ్రి తరపున అంటే తన భర్త తరపున వచ్చినటువంటి ప్రాపర్టీ ఒకవేళ తనకి పిల్లలు లేరు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఇక్కడ ప్రాపర్టీ వచ్చింది. తనకు పిల్లలు లేరు. అమ్మకు ప్రాపర్టీ ఉంది. అమ్మకు పిల్లలు లేరు. అది వారసత్వ రూపంగా వచ్చిన ప్రాపర్టీ. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఎవరికి వస్తుందంటే భర్త యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు లేని పక్షంలో అంటే దత్తత తీసుకోకపోయినా తనకు స్వాధీనంగా అంటే తన సొంత పిల్లలు లేకపోయినా అట్లీస్ట్ దత్తత తీసుకోకుండా పిల్లలు లేకుండా ఉన్నటువంటి పక్షంలో మాత్రమే ఒకవేళ తండ్రి అంటే భర్త తరపున వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మళ్ళీ యాస్టిస్గా భర్త తరపున ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఆ ప్రాపర్టీ ఆఫ్టర్ చనిపోయిన తర్వాత అంటే ఈ తల్లి గారు చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ మళ్ళీ వెనకకి అంటే సోదరులకు కావచ్చు, అంటే భర్త తరపు ఉన్నటువంటి సోదరులు కావచ్చు, సోదరులు కావచ్చు వాళ్ళకి ప్రాపర్టీ వెనక్కి వెళ్తుంది. ఎట్టి పరిస్థితులు అంటే ఎప్పుడైతే వీళ్ళకి పిల్లలు లేని పక్షంలో మాత్రమే. ఇక తన తరపు వచ్చినటువంటి తన అమ్మగారి తరపు నుంచి తనకు వచ్చినటువంటి ఏదైతే తన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ కావచ్చు, స్త్రీధన రూపంగా కావచ్చు, ఆ ప్రాపర్టీ కూడా ఇదే విధి విధానంగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పిల్లలుంటే పిల్లలకి ఎక్కువ మంది పిల్లలు అని చెప్పి ఎక్కువ భాగాలు వస్తాయి, తక్కువ మంది పిల్లలు ఉంటే తక్కువ భాగాలు వస్తాయి. సో ఇక్కడ కూతుర్లు నాకు తక్కువ భాగం వచ్చిందని చెప్పి కొడుకులు అంటే అన్నదమ్ముల మీద కూడా కోర్టుకు వచ్చే సందర్భాలు అనేకం కనిపిస్తుంటాయి. సో ఇక్కడ క్లియర్గా చట్టం ఏం చెప్తుందంటే అట్లాంటి కుదరదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కూతుర్లకైనా కొడుకులకైనా సమాన భాగ పంపకాలు జరుగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ ప్రాపర్టీ విధి విధానం ఉంటుంది. అంటే తల్లికి ఇక్కడ 4 రకాల ప్రాపర్టీలు వస్తాయి. ఒకటి తన స్వాధీన ప్రాపర్టీ, తన భర్త తరపున వచ్చిన ప్రాపర్టీ, అంటే తన మామగారి తరపున తనకు వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ, ఇది కాకుండా తన తండ్రి తరపు నుంచి వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ, ఇది కాకుండా స్త్రీధన రూపంగా తనకు వచ్చిన ప్రాపర్టీ. ఇట్లా 4 రకాలుగా స్త్రీకి ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటుంది సిరిగారు. సో మరి ఎవరికైనా కూడా ఇలా ప్రాపర్టీ విషయంలో అంటే అన్నతమ్ముల మధ్య కావచ్చు, లేదు అంటే ఆస్తి విభాగంలో ఎవరికైనా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డెఫినెట్గా సిరి గారు దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవ్వరు. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రాపర్టీ సంబంధించి భాగ పంపకాలు కావచ్చు, విల్లు కావచ్చు, లేకపోతే సోదరుల మధ్యటువంటి భాగ పంపకాల్లో తేడాలు కావచ్చు, ఎటువంటి వివాదాలున్నా లేకపోతే సలహా సంప్రదింపులు కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవుతున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైనటువంటి న్యాయ సలహా పరిష్కారం కూడా ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.